లిమిటేషన్ చాలా ప్రమాదకర దిశలో వెళ్తుంది. రేవంత్ రెడ్డి మహిళలకు రాజకీయ హక్కులు మొట్టమొదట కల్పించిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని ఎన్డీఏ చూస్తుందన్నారు. కానీ 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ అని చెప్పారు. ఈ రెండింటినీ కలపడం, పాత జనాభా లెక్కల ప్రకారం వెళ్లడంలో కుట్ర ఉందని అక్కడ ఆక్షేపించారు. 33% మహిళా రిజర్వేషన్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. అయితే డీలిమిటేషన్ ప్రక్రియ చాలా ప్రమాదకర దిశలో వెళ్తుంది. చిన్న రాష్ట్రాలు దక్షిణాదికి అన్యాయం జరిగేలా మోదీ కుట్ర చేస్తున్నారు. కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థంగా అమలు చేశాయి. ఉత్తరాదిలో అది సరిగ్గా అమలు కాకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు వద్దని దక్షిణాది రాష్ట్రాలు గట్టిగా చెప్పాయి. దక్షిణాది రాష్ట్రాల వ్యతిరేకత వల్ల మోదీ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచామని చెబుతున్నారు. ఇలా చేస్తే యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో సీట్లు బాగా పెరుగుతాయి. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య లోక్సభ సీట్లలో అంతరం భారీగా పెరుగుతుంది. సీట్ల పెంపు తర్వాత దక్షిణాదిలో 190 లోక్సభలు అవుతాయి. ఉత్తరాదిలో సీట్లు 620కి పెరుగుతాయి. దక్షిణాది మధ్య ప్రస్తుతం ఉన్న 210 సీట్ల అంతరం 412కి పెరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదు. కేంద్రంలోని కీలక శాఖలు ఏవి దక్షిణ రాష్ట్రాలకు ఇవ్వటం లేదు. సీట్లు పెంచాలనుకుంటే అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడాలి. ఏ ప్రాతిపదికన 50% సీట్లు పెంచుతారు? సీట్లు 50% పెంచాలని మోదీకి ఏ దేవుడు చెప్పాడు? 50 సార్లు పెంచితే ఉత్తరాది, దక్షిణాది మధ్య తీవ్ర అంతరం ఏర్పడుతుంది. దక్షిణాదిపై చూపుతున్న వివక్షతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దక్షిణాది రాష్ట్రాల వల్ల వివక్షతను మరింత పెంచేలా భాజపా వ్యవహరిస్తుందన్నారు. సో ఈ విధంగా ఇక్కడ డీలిమిటేషన్ చాలా ప్రమాదకర దిశలో వెళ్తుందని చెప్పేసి అన్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.